Those are sick, please claim this words. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈ వచనాల్ని మీరు స్వతంత్రించుకోండి. Psalm 16, 1 and 2. Preserve me, O God, for in you I take refuge. I say to you, Lord, you are my God. I have no good part from you. దేవా, నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద నాకు భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. We'll pray. God, you are my refuge. యేసయ్యా నీవే నా రక్షణ దుర్గము. I always run to you whenever I am in trouble. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు నీ వద్దకే పరిగెత్తుకొని వస్తాను యేసయ్యా. You are my God. నీవే నా దేవుడవు. Open your mouths and start confessing what we are telling. మేము ఏదైతే చెప్తున్నామో మీరు కూడా నోరు తెరిచి అదే పలకండి. God, you are my refuge. యేసయ్యా నీవే నా రక్షణ దుర్గము. Okay, it will, the people who are healthy also, it will protect you. Everybody open your mouth and say, God, you are my refuge. యేసయ్యా నీవే నా రక్షణ దుర్గం అని మంచి ఆరోగ్యం కలిగిన వారు కూడా మీరు పలికినప్పుడు మీరు రక్షించబడతారు, మంచి ఆరోగ్యంతో కలిగి ఉంటారు. I run to you. యేసయ్యా నేను నీ వద్దకు పరిగెత్తుకొని వస్తున్నాను. You are the only refuge and you can only save me from this disaster or this sickness. యేసయ్యా నీవే నా కాపుదల, నా భద్రత, నీవే నన్ను ఈ అనారోగ్యం నుంచి, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించగలవు. There is no one. యేసయ్యా నీవు తప్ప నాకు ఇంకెవరునూ లేరు. Preserve and strengthen me. I am facing the battle from the devil. యేసయ్యా నన్ను కాపాడండి, నన్ను బలపరచండి, అపవాదితోటి నేను పోరాడుతున్నాను. You are my portion and my cup. నీవే నా భాగము, నా స్వాస్థ్య భాగము, నా గిన్నె అయి ఉన్నారు. In you I am beautiful inherited. యేసయ్యా నిన్ను బట్టి క్లియర్‌గా ఉన్నాను, అలాగే ఆరోగ్యంగా ఉన్నాను. This I will remember because of you. యేసయ్యా నేను మిమ్మల్ని బట్టి ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాను. Because of you I am not shaken. యేసయ్యా మిమ్మల్ని బట్టి నేను కదల్చబడట్లేదు. I feel certain healing and strength in my body. యేసయ్యా ఇప్పుడే నేను నాలో ఒక నూతనమైన శక్తి, నూతనమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నానని నమ్ముతున్నాను, అనుభవిస్తున్నాను. All the healing and all the strength come into me in the name of Lord Jesus. సమస్త శక్తి, సమస్త బలము ఇప్పుడే నాలో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేట వచ్చును గాక. Every pain in my throat, in my body, in my other parts should go out in the name of Lord Jesus. నా శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నదో అది ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం పేరట బయటికి వెళ్ళును గాక. In the name of Lord Jesus, every demonic powers, every negative powers which are acting upon me, I send you out. నాకు విరోధంగా పనిచేసిన ప్రతి దెయ్యపు శక్తి, దెయ్యపు ఆత్మలు ఇప్పుడే నన్ను విడిచి బయటికి పోవును గాక, యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం పేరట. Psalm 31 and 2. కీర్తనలు 31:2 వచనాలండి. I will extol you, O Lord, for you have drawn me up and have not let my foes rejoice over me. O Lord my God, I cried to you for help and you have healed me. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నువ్వు నాకు స్వస్థపరిచితివి. Yes, God, you will heal me. నన్ను స్వస్థపరిచితివి. God, I will rejoice over me that because of you, Lord. యేసయ్యా నీవు నాలో ఉన్న దాన్ని బట్టి నా పట్ల నేను సంతోషిస్తాను. Because you are in me, I am happy. యేసయ్యా నీవు నాలో ఉన్నావు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. Enemy will be sad. అపవాది దుఃఖపరచబడతాడు. Enemy will be not rejoicing over me because of you. నన్ను బట్టి నా శత్రువు ఎప్పుడు ఆనందించుడు, యేసయ్యా మీరు నాలో ఉన్నారు కాబట్టి. I will not be moved because you are protecting me. యేసయ్యా నీవు నన్ను కాపాడుతున్నావు కాబట్టి నేను కదల్చబడను. I cry to you,
యేసయ్య Help me సాయంకాల now. సమయం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, మొరపెడుతున్నాను. Take every situation in my life in your hand. నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని మీ స్వాధీనపరచుకోనండి. Every sadness into happiness. నాలో ఉన్న ప్రతి దుఃఖకరమైన పరిస్థితిని సంతోషంగా మీరు మార్చండి. Every mourning into dance. నా అంగలార్పుని నాట్యముగా మార్చండి. Every sickness into healthy life. ప్రతి అనారోగ్యాన్ని మంచి ఆరోగ్యంగా మార్చండి. Put your blood over me. యేసయ్య మీ రక్తాన్ని నా మీద ప్రోక్షించండి. Let your blood be put over me యేసయ్య మీ రక్తాన్ని నా మీద ఉంచండి. and bring complete healing over me. నా శరీరంలో సంపూర్ణ స్వస్థతను కలుగచేయండి యేసయ్య. My child, my brother and sister, నా ప్రియ సహోదరి సహోదరులారా, wherever you are sick, put your hand. మీ శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం కలిగి ఉన్నారో అక్కడ మీ చేతులు ఉంచండి. We take the blood of Jesus and put it over that. యేసు రక్తాన్ని తీసుకొని ఇప్పుడే మీ మీద ప్రోక్షిస్తా ఉన్నాము. Let the power of God move over them. యేసుక్రీస్తు ప్రభువు శక్తి మీ మీద ఇప్పుడే కదల్చబడును గాక. Let the power of God move over them. యేసుక్రీస్తు ప్రభువు శక్తి ఇప్పుడే Let మీ the మీద power of కదల్చబడును. healing come upon them, Lord. స్వస్థపరిచే ఆ శక్తి ఇప్పుడే మీ మీద దిగవచ్చును గాక. I can see the Holy Spirit, God is touching them. పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకడం నేను చూస్తా ఉన్నాను. Let the healing come upon them. ఇప్పుడే స్వస్థత వారిలో కలుగును గాక. Let every healing come upon them. సమస్త విషయాల్లో వారు స్వస్థపరచబడును గాక. Let every bondages be broken. వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాలు ఇప్పుడే విడగొట్టబడును గాక. Take every situation into your hand of mine, God. యేసయ్య నా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీ హస్తాలకి తీసుకోండి. Every sickness, every incomplete, take it away from me. ప్రతి అనారోగ్యాన్ని అలాగే అసంపూర్ణతని మొత్తాన్ని మీరు చేతిలోకి తీసుకోండి యేసయ్య. I should be completely full. నేను సమస్త విషయాల్లో సంపూర్ణులుగా ఉండాలి. I should be completely healed. నేను సంపూర్ణ స్వస్థతను పొందుకోవాలి యేసయ్య. No half, God. సగం కాదు దేవా, Full healing, నాకు సంపూర్ణ స్వస్థత కావాలి యేసయ్య. full blessing. సంపూర్ణ దీవెన కూడా నాకు కావాలి యేసయ్య. Because you have paid full in the cross. సిలువ మీద మీరు సంపూర్ణ యాగం చేశారు కాబట్టి నాకు సంపూర్ణ దీవెనలు కావాలి యేసయ్య. God, I believe యేసయ్య నేను నమ్ముతున్నాను, I'm completely healed. నేను సంపూర్ణ స్వస్థతను పొందుకున్నానని నమ్ముచున్నాను. God, completely heal me. యేసయ్య నన్ను సంపూర్ణంగా స్వస్థపరచండి. Completely bless me. దేవా నన్ను సంపూర్ణ దీవెనలు నాకు దయచేయండి. Let the God power of God touch each and every person in the name of Lord Jesus. Let the healing come upon them. Let the healing come upon them. Let the healing come upon them. Let the power of God touch them. Yes. Whatever the sickness, out in the name of Lord Jesus. Let the healing of God to come upon them. Lord, heal them completely. Heal them completely. Heal them completely. Let the healing come upon them. Let the healing of God to come upon them. Whatever the problem today, that problem should not continue. They should be completely healed. They should be completely healed. Yes. God is saying, యేసు ప్రభువు ఇలా చెప్తూ ఉన్నారు, if you have any bad habits, మీలో ఎటువంటి చెడు అలవాట్లు కలిగినట్లయితే ask God. దేవుని ఇప్పుడే మీరు అడగండి. He will bring that out from your body. మీ శరీరంలో ఉన్న వ్యసనాన్ని నుంచి ఇప్పుడే మిమ్మల్ని బయటకు తీసుకొని రాగలుగుతారు. దేవుడు తీసుకొని వస్తారు. Are you ready for that? మీరు ఆ విడుదల పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Heavenly Father, పరలోకపు తండ్రి, we come to you with a humble heart. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధికి వస్తున్నామయ్యా. I have a wrong things in my mind. నా మనసులో ఎన్నో చెడు ఆలోచనలు కలిగి ఉన్నాను. Remove that, God. వాటన్నిటిని తీసివేయండి యేసయ్యా. Forgive me whatever I have done wrong. దేవా నీకు విరోధంగా చేసిన ప్రతి తప్పును బట్టి నన్ను క్షమించండి. I have drank wrong things. I have smoked wrong things. దేవా నేను తాగకూడని వాటిని తాగాను, అలాగే మత్తు పానీయాలకి బానిసలయ్యాను. God, forgive me.
యేసయ్యా నన్ను క్షమించండి. I confess that I remove it in my life. నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు అది నాలోంచి తీసివేయబడును గాక అని. In the name of Lord Jesus, remove this addiction from me. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం పేట నాలోంచి ఈ వ్యసనం ఇప్పుడే తీసివేయబడును గాక. You devil, which is making me do this thing. నాతో ఈ చెడ్డ కార్యాలు జరిగిస్తున్న అపవాది ఇప్పుడే నాలోంచి బయటికి పొమ్మని In the name of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం పేట ఇప్పుడే నన్ను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. My brother and sister, start confessing. నా ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడే మీరు దేవుడి సన్నిధిలో ఒప్పుకోండి. If you confess, మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో it will run away. అపవాది అప్పుడు మీ వద్ద నుంచి దూరంగా పారిపోతాడు. When you resist the devil, ఎప్పుడైతే మీరు అపవాదిని ఎదిరిస్తారో it will flee away. అప్పుడు అపవాది మీ వద్ద నుంచి పారిపోతుంది. ఇవాళ 6 days ఫాస్టింగ్ కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఈ రోజు 6వ దినం ఉపవాసం మీరు పూర్తి చేసుకున్నారు. దాన్ని బట్టి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు 6వ దినం మనిషికి క్రియేట్ చేశాడు. He created Adam on the 6th day. ఆదాము దేవుడు 6వ రోజునే సృష్టించారు. Adam and Eve both on 6th day. ఈయన కూడా 6వ దినాన్నే సృష్టించారు దేవుడు. Why I am giving you before one day? ఎందుకు మీకు ఒక దినం ముందు తెలియజేస్తున్నాను? So that you can meditate on that. ఆ విషయంగా మీరు ధ్యానిస్తారని మీకు తెలియజేస్తున్నాను. Whatever I am telling today, that is for tomorrow. ఈ రోజు నేను ఏదైతే చెప్తున్నానో అది రేపటి కొరకు మీకు ధ్యానాంశం అయి ఉంది. Are you understanding that? మీకు అర్థమవుతుందా అండి ఆ విషయం? Okay. Why I am telling before days? So that when you are fasting, you claim these promises and go through this word so that you will be delivered. మీకు ఒక దినం ముందు ఎందుకు తెలియచేయబడుతుందంటే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ వాక్యాల్ని మీరు స్వతంత్రించుకొని వాటిని పలికి వాటిని చదివినప్పుడు మీరు విడుదలని పొందుకుంటారని. Those people are understanding, say hallelujah. ఎవరికైతే అర్థమైందో హల్లెలూయా చెప్పండి. God bless you. Tomorrow is the 7th day. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు 7వ దినం అయింది. Praying God's promise is our 7th topic. దేవుడు వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మనం 7వ దినం యొక్క అంశమైంది. Till now we have seen 6 topics. 6 I అంశం hope మనం you have చూస్తున్నాము. understand. మీకు అర్థమయ్యాని నేను నమ్ముతున్నాను. If you do not understand, send me a message. I will speak to you once again. ఒకవేళ మీకు అర్థం కానట్లయితే నాకు ఒక SMS పంపించండి. నేను మీకు మళ్ళీ దాని గురించి వివరిస్తాను. Not on these meetings, ఈ మీటింగ్స్ లో కాదు, separately. మీకు వేరుగా నేను మీకు బోధిస్తాను. Matthew chapter 7 verse 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అండి. Ask, it will be given to you. Seek, you will find. Knock, it will be open to you. అడుగుడి మీకు ఇయ్యబడును, వెలుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. So God is saying, when you ask, you will receive. దేవుడు చెప్తున్నారు మీరు అడిగినప్పుడు పొందుకుంటారని. What you have to ask? అయితే ఏం అడగవలసిందండి? His promise has to be fulfilled in our life. ఆయన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని మనం అడగవలసింది. Impossible victories become possible. ఎప్పుడైతే మనం ఆయన వాక్యానుసారంగా అడుగుతామో అసాధ్యమైనవి సమస్తము సాధ్యపరచబడతాయి. Galatians chapter 3 verse 2 and 3. గలతీలు 3వ అధ్యాయము 2-3 వచనాలండి. This is all I want to ask you. Did you receive the Holy Spirit as a result of obeying the law or in the result of hearing the message of salvation with faith? Are you so foolish and senseless with the Spirit? Are you being perfected and reaching the spiritual maturity by flesh or by your own works or efforts kept under law? That's what the God is speaking to you. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక
విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? See, the God is very much asking here. దేవుడు Very ఇక్కడ clearly మనల్ని ఎంతో asking here. స్పష్టంగా అడుగుతున్నారు. How did you receive the Holy Spirit? పరిశుద్ధాత్మని మీరు ఎలా పొందుకున్నారని దేవుడు అడుగుతా ఉన్నారు. Did you receive it by obeying the laws of Moses? దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని అనుభవించి మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా? లేక Or by the faith in Lord Jesus Christ? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం కలిగి మీరు పొందుకున్నారా? By following Lord Jesus Christ, you have received this Holy Spirit. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. Is it true or not? నిజమా కాదా అండి? yes, yes. Then why you going back to the laws? మళ్ళీ మీరు ఎందుకు ధర్మశాస్త్రం వెనకాల వెళ్తున్నారు? See, God gave Moses 10 laws. మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, 10 ఆజ్ఞలు ఇచ్చారు. That is divided into 613 laws. అవి 613 నిబంధనలుగా మార్చబడ్డాయండి. రాయబడ్డాయి. Till now, many Jews who did not accept Lord Jesus Christ, ఇప్పుడు వరకు అనేక మంది యూదులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలీదో they follow 613 laws. వారు 613 ధర్మశాస్త్రాలను నమ్మి దాన్ని పాటిస్తారండి. Can you follow 613 laws? మీరు 613 ఆ ధర్మశాస్త్ర నిబంధనలను పాటించగలుగుతారా? I will tell you a simple law. నేను మీకు ఒక సులువైన నియమం చెప్తానండి. You have to write a word of God in a cloth and tie up in your hand and your forehead. అందులో ఒకటి ఏంటి అంటే మీరు వాక్యాన్ని ఒక బట్ట మీద రాసుకొని దాన్ని నుదుటికి లేకపోతే చేతికి కట్టుకోవాల్సిందండి. కట్టుకుంటారా మీరు అలాగా? That is also a law. అది You have కూడా to put నియమం in అయిందండి. that one also it is included that word of God should be in your gate and you are in doorpost and inside your wall also. అదే ఆజ్ఞలో ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే మీ ద్వారబంధకాలకి అలాగే మీ ఇల్లంతా దేవుడి వాక్యాన్ని రాసించుకోవాలని చెప్తా ఉందండి. How many of you have in your gate? I don't think anybody have. మీ ద్వారం వద్ద దేవుని వాక్యం ఎంతమంది గృహంలో ఉందండి? ఎవరింట్లో ఉందని నేను అనుకోను. Very few. అతి తక్కువ మంది వాళ్ళ ఇంట్లో అలా ఉంటుంది. ద్వారబంధం వేరే, గేట్ వేరే. గేట్ లో ఉండాలా, ద్వారబంధంలో ఉండేది వేరే, గేట్ లో ఉండేది వేరే. ద్వారబంధం అంటే మీరు ఇంట్లోకి వెళ్ళే స్థలము, అలాగే ఇంటికి మెయిన్ గేట్ దగ్గర ఎంతమంది పెట్టుకున్నారండి? Even you have to put it there also in main gate. మెయిన్ గేట్ దగ్గర కూడా మీరు వాక్యాన్ని పెట్టుకోవాల్సింది. It is in Leviticus. లేవి గ్రంథంలో అది రాయబడి ఉందండి. So if you properly study the law, you will run away from that. మీరు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తారో అప్పుడు మీరు దాని నుంచి దూరంగా పారిపోతారు. ఎందుకంటే అది మీరు పాటించలేరు కాబట్టి. That's the reason Lord knows we cannot follow those things. ఆ ఆజ్ఞలన్నీ మనం పాటించలేమని యేసుప్రభు వారికి తెలుసండి. So that's the reason he gave his life for us. So that we are being saved from the curse of the law. శాపం యొక్క నియమం నుంచి మనం తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన శాపాన్ని అంతా మోసి తీర్చారండి. So he put a small condition. అయితే అక్కడ ఒక చిన్న నియమం పెట్టారు. How many of you know that condition? Raise your hand. ఆ నియమం ఏంటి ఎంతమందికి తెలుసండి? Nobody raised the hands. Nobody knows the law. Love your God with all your hearts, spirit, soul and mind. Yeah, that is the law. But he says, what we have to do? Just believe that I died on the cross for you. దేవుడు చెప్తున్నారు, మీ పాపాల కొరకు కల్వరి శిలువ మీద మరణమయ్యాను అని మీరు నమ్మాలి అని చెప్తా ఉన్నారు. అదే నియమమైంది అక్కడ. Okay, that law comes afterwards. First you have to believe that he has died in the cross for our sins. ఆయన శిలువ మీద మన పాపాల కొరకు మరణించారు అని మనం నమ్మవలసి ఉంది. Not only that, అంత మాత్రమే కాదు కానీ he raised on the third day from the dead.
మూడో దినాన ఆయన తిరిగి లేచారని కూడా మనం నమ్మవలసింది. And he got seated besides the Father. తండ్రి కుడిపాశాన ఆయన కూర్చొని ఉన్నారని మనం నమ్మవలసింది. If you believe this, మీరు ఇది నమ్మినట్లయితే you will receive salvation. మీరు రక్షణ పొందుకుంటారండి. Is it true or not? అది నిజమా కాదండి? నిజమే. Salvation is not following the laws of Jesus. ఆజ్ఞలు పాటించడం రక్షణ దయచేదండి. Jesus gave 2 laws. దేవుడు 2 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చారు. యేసు ప్రభు వారు God did not say that will give you salvation. ఆ 2 ఆజ్ఞలు పాటించడం బట్టి మీరు రక్షించబడతారు అని దేవుడు చెప్పలేదండి. He said, whoever believes me died for the cross, he will be with me in the paradise. ఆయన ఏం చెప్తున్నారు? నేను వాళ్ళ కొరకు మరణించి తిరిగి లేచానని ఎవరైతే నమ్ముతారో వారు పరదేశంలో నాతో ఉంటారు అని చెప్పారు. Because of their sins, వారి పాపాలని బట్టి I have died. They have to accept it. వారి పాపాలని బట్టి నేను కల్వరి శిలువలో మరణమయ్యానని వారు నమ్మవలసి ఉంది అని చెప్తా ఉన్నారు ఆయన. How many of you wants the proof? మీకు ఎంతమంది దీనికి ఒక రుజువు కావాలండి? Good. One hand come. ఒకళ్ళు చేతులు ఎత్తారు, మంచిది. When Jesus was crucified in the cross, యేసు ప్రభు వారు శిలువ మీద మరణించినప్పుడు there were 2 thieves. అక్కడ 2 దొంగలు ఉన్నారండి. They said, వాళ్ళు ఇలా అన్నారు, save yourself and save us also. If you are a God. నువ్వు దేవుడు అయితే నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తా ఉన్నారు ఆ శిలువలో ఉన్న ఆ దొంగలు. But over the period of time, సమయం గడిచిన కొద్ది one of the thief repented. ఒక దొంగ గ్రహించాడండి. Repented that he has done sins. That's the reason the punishment is okay for him, or punishment is right for him. ఒక దొంగ గ్రహించాడు, తను నిజంగా పాపం చేశాడు కాబట్టి ఆ శిలువ మరణానికి తను అర్హుడని తను గమనించి దాని విషయంగా పశ్చాత్తాపపడ్డాడు. He said this punishment is because I have done sin. అతను ఇలా అంటా ఉన్నాడు, ఈ యొక్క శిక్షకు నేను అర్హుడే అని చెప్పాడు. But this person అయితే ఈ వ్యక్తి is sinless. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఎటువంటి పాపం లేనటువంటి వ్యక్తి అని చెప్పి తనే చెప్తా ఉన్నాడు. And he dies for our sin. మన పాపాల కొరకు ఆయన కల్వరి శిలువ మీద యాగమయ్యారని ఆ దొంగ చెప్తా ఉన్నాడు. Oh God, ప్రియ ప్రభువా, remember me నన్ను జ్ఞాపకం when చేసుకోనండి. you go into the paradise. నువ్వు పరదేశకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఆ దొంగ అంటా ఉన్నాడు యేసు ప్రభు వారితోటి. He accepted Lord Jesus Christ that he is dying for him. అతను ఒప్పుకున్నాడు యేసు ప్రభు వారు ఈ దొంగ యొక్క పాపాలని బట్టి కల్వరి శిలువలో మరణమయ్యారని. Immediately he received the salvation. వెంటనే అతను రక్షణ పొందుకున్నాడు. He did not have word of God. అతని వద్ద వాక్యం లేదు. He did not have sing any songs. ఎటువంటి పాటలు అతను పాడలేదు. He did not do any worship to the God. ఎటువంటి ఆరాధన కూడా దేవుడికి చేయలేదండి ఆ వ్యక్తి. That doesn't mean you doesn't have to do. You have some situations are like that. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి, కానీ దీన్ని బట్టి మీరు నేను పాట పాడక్కర్లేదు, నేను ఆరాధన చేయక్కర్లేదు, వాక్యం చదవక్కర్లేదు అనుకోకూడదు. Okay, he received the salvation and he died. అతను రక్షణ పొందుకున్న వెంటనే శిలువలో మరణించాడు. That's the reason he able to enter into the heaven. అతను జీవించలేదు కాబట్టి వెంటనే అతను పరదేశకి వెళ్ళాడు ఆ దొంగ. If he has been saved, అతను రక్షించబడి if he has to build up in అతను the Christ, కట్టుకోవాల్సి ఉంటే he need Holy Spirit. అతనికి పరిశుద్ధాత్మ అవసరమైంది. He need to worship and he has to read the word of God. అతను దేవుని ఆరాధించవలసి ఉంది, అలాగే వాక్యాన్ని ధ్యానించవలసి ఉంది. So there are 2 things you can think. అయితే ఇక్కడ 2 అంశాలు మనం ఆలోచించగలుగుతాము. See, I will take the salvation on my day of death. నేను మరణించే ముందు నా రక్షణ పొందుకుంటాను అనే ఒక ఆలోచన కలిగి ఉండవచ్చు. Can you do it? మీరు అలా అనుకుంటారా అండి? Very few persons get it. చాలా తక్కువ మందికి అటువంటి అవకాశం దొరుకుతుందండి. 1 in a lakh. లక్షలో ఒక్కరికి మాత్రమే అటువంటి అవకాశం దొరుకుతుందండి. Maybe.
దొరికితే దొరకవచ్చు. ఖచ్చితంగా దొరుకుతుందని మేము We చెప్పట్లేదు. don't know when we are going to die. మనం ఎప్పుడు మరణిస్తాం అన్నది మనకి ఎవ్వరికీ తెలీదండి. So receive that salvation, and maintaining that salvation is the key to enter into the heaven. మీరు పరలోకంలో ప్రవేశించాలి అంటే దానికి ఒక ముఖ్యపు తాళపు చెవి మీరు రక్షణ పొందుకోవడం, ఆ రక్షణలో నడవడం అయిందండి. God says impossible victories becomes possible దేవుడు చెప్తున్నారు అసాధ్యమైనవి సాధ్యపరచబడతాయి అని చెప్తా ఉన్నారు. with the help of పరిశుద్ధాత్మ ద్వారా, only with the help of Holy Spirit God. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే మీకు అసాధ్యమైనవి సమస్తము సాధ్యపరచబడతాయి. Jesus reminded us యేసుక్రీస్తు ప్రభువు might receive the promise విమోచించారు. of that we might receive the promise of Holy Spirit through faith. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానాల్ని మనం పొందుకొనులాగా ఆయన మనకి చెప్తా ఉన్నారు. Galatians 3:14. గలతీలు 3:14 వచనం అండి. That the blessing of Abraham might come upon the Gentiles in Christ Jesus, that we might receive the promise of the Spirit through faith. We must receive the promise of faith, promise of Spirit through faith. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మనకుగాను శాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. Yeah, there are two things which I will address here. ఇక్కడ 2 అంశాలు నేను మీకు చెప్పగోరుతున్నానండి. First, I want to address మొదటిగా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. the promise of the Holy Spirit comes through the faith. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం మూలంగా మనము పొందుకుంటాము. Because ఎందుకంటే Jesus cursed himself by hanging on the tree, means he was nailed in the tree. శిలువ మీద చెట్టు మీద ఆయన తను అప్పగించుకొని ఆయన మన కొరకు శాపంగా మార్చబడ్డారండి. అందుకోసమని మనం పొందుకుంటాం ఆత్మని. Because he took all our curses on the tree. మన శాపాలన్నీ ఆయన కల్వరి శిలువ మీద తీసుకున్నారండి. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే he killed himself before his death. తను మరణించే సమయం కన్నా ముందు మన కొరకు ఆయన మరణించారండి. That means దాని యొక్క అర్థము every person who kills himself before his time అతని సమయం కన్నా ముందుగా చనిపోయే ప్రతి వ్యక్తి is cursed. శపించబడతాడండి. He cannot save them. అటువంటి వారిని రక్షించలేరు. There is no salvation for them. వారికి ఎటువంటి రక్షణ లేదండి. If you kill yourself before your death, మీ మరణం దేవుడు ఏర్పాటు చేసిన మరణ దినం కన్నా ముందుగా మీరు చనిపోయినట్లయితే, kill. చంపేసుకున్నట్లయితే, ఆత్మహత్య చేసుకున్నట్లయితే you will go directly into the flames of the hell. అప్పుడు మీరు నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతారండి. There is nothing can save you. మిమ్మల్ని అక్కడ ఏది కాపాడలేదండి. In this world you may live up to 100 years. ఈ లోకంలో మీరు 100 సంవత్సరాలు జీవించవచ్చు. But there infinity you will be burning like anything. అగ్ని ఆరదు, పురుగు చావదండి నరకంలో. There are few people in this group having this mentality of killing themselves. ఈ గ్రూప్ లో ఉన్న కొంతమందికి ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారు. That's the reason I'm telling you, my brother and sister. అందుకే ప్రియ సహోదరి leave from you. Ask the devil to leave from you. ఇప్పుడే అపవాదిని మీ వద్ద నుంచి దూరంగా పొమ్మని ఆజ్ఞాపించండి. Ask that spirit, the suicidal spirit, to leave from your body. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి చేసిన దురాత్మని ఇప్పుడే మీ శరీరాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపించండి. Anybody wants to be burned forever in the fire? నిత్యత్వంలో అగ్నిలో ఉండగోరుతున్నారండి? He can do it. వారు ఆత్మహత్య చేసుకోవచ్చండి. But I don't suggest it. అయితే నేను మీకు సలహా ఇవ్వను. But how to build faith?
అయితే విశ్వాసాన్ని మనం ఎలా కట్టుకోవాల్సిందండి? And what is he has promised? ఆయన మనకి ఏం వాగ్దానం చేసున్నారు? How should we pray? మనం ఎలా ప్రార్థించాలి? So that we will be sure that we will be filled with Holy Spirit. మనం ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడేలాగా ఎలా ప్రార్థించాలి? How does a revival heart leads to a real Christian maturity? నిజముగా మార్పు చెందినటువంటి హృదయము క్రైస్తత్వాన్ని ఎలా స్వీకరిస్తుందండి? For many years, అనేక సంవత్సరాలుగా I knew about devotional practice వారిని వారు సమర్పించుకునేటువంటి ఒక ప్రక్రియని నేను ఎరుగుదును. called praying with promises. వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం అండి అది. Prophecy is different from promises. ప్రవచనాలు వేరండి, అలాగే వాగ్దానాలు వేరండి. These promises are not you pick up on the first of the every year. ప్రతి సంవత్సరం మొదటి దినాన మీరు తీసుకునేటువంటి ఆ వాగ్దానాలు కాదండి ఇవి. This is the promises God has promised to you to give. దేవుడు To every వాగ్దానం person. చేసినటువంటి ఆ వాగ్దానాలు అయి ఉన్నాయండి ఇవి. But for a long time, I did not practice it. అనేక దినాలుగా నేను దాన్ని నా అనుదినం ప్రాక్టీస్ చేయట్లేదు. చేయలేదు ఆ టైంలో. అప్పుడు చేయలేదండి, దేవుడు చెప్పినప్పుడు When I discovered the blessings of praying God's promises, అయితే నేను క్రమంగా గ్రహించాను ఏంటి అంటే దేవుడు వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయటం వల్ల so I shared with the others how to pray with scriptures, and is the key to practically Christianity experiences. అయితే నేను ఇతరులతో ఇలా పంచుకున్నానండి. వాగ్దానాలు ఎత్తిపట్టినప్పుడు మనం ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు మనం ఎటువంటి దీవెనలు పొందుకుంటామని నా సహోదరులతోటి వారితోటి నేను పంచుకుంటా వచ్చాను. Before we started the worship, I gave you some promises of the word of God, which I asked you to pray for that promise, claim that promise. అయితే ఈ కూటం ప్రారంభించినప్పుడు నేను మీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను, వీటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయమని చెప్పి. Today also, when we started worshiping, I gave you 2 verses of healing. అయితే ఈ రోజు కూడా మనం ఆరాధన ప్రారంభించే కన్నా ముందు 2 వాగ్దానాలు ఇచ్చాను, స్వస్థత పొందుకోవడానికి కావాల్సిన వాగ్దానాలు. I think you will do it. మీరు అవి చేస్తారు, మీరు పలుకుతారు, స్వతంత్రించుకుంటారని నమ్ముతున్నానండి. I got many replies for that. ఎప్పుడైతే ఈ వచనాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశానని అనేకమైన సాక్ష్యాలు విన్నానండి. Out of that I picked up few for you, 2 of them. అయితే అనేకమైన వచనాల్లోంచి 2 వచనాలు నేను మీ కొరకు తీసుకున్నాను ఈ రోజు. 2 what you call testimonies. అయితే ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు అనేక మంది జీవితాల్లో జరిగిన అద్భుతాల విషయంలో 2 సాక్ష్యాలు మీతో ఇప్పుడు పంచుకోగోరుతున్నాను. One of them says, అందులో మొదటిగా ఇలా చెప్తా ఉన్నారు వాళ్ళు. I never thought I would find such a new knowledge about prayer. ప్రార్థన గురించి ఇటువంటి నూతనమైన ఆలోచనను ఎప్పుడు పొందుకుంటానని అనుకోలేదు అని చెప్పారు. Praying based on God's promise and God's word. దేవుడి లేఖనానుసారముగా ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం వల్ల, As you explained, మీరు నాకు ఎలాగైతే వివరించారో, God has given me victorious in my life that I never thought it is possible. నా జీవితంలో నేను ఊహించినటువంటి గొప్ప విజయాలు నా జీవితంలో నేను అనుభవించాను, పొందుకున్నానని చెప్తా ఉన్నారు వాళ్ళు. Which was never possible. గత కాలంలో అది అసాధ్యమైనటువంటి పరిస్థితులు అయి ఉన్నాయి. That got possible because of that promises. అయితే ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం వల్ల అవి నా జీవితంలో సాధ్యపరచబడ్డాయి. Second person says, రెండో వ్యక్తి ఇలా చెప్తా ఉన్నారండి. since I learned to pray with promises, నేను వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవడాన్ని బట్టి my life have been transformed. నా జీవితము మార్చబడింది. And after that, he says, ఇంకా అతను ఇలా చెప్తా ఉన్నారు. my wife have noticed a complete change in me. నాలో గొప్ప వ్యత్యాసము నా భార్య గమనించడం మొదలు పెట్టింది అని చెప్పాడు. Also, I am surprised at myself.
నన్ను చూసి నేనే ఆశ్చర్యపోయేటువంటి రీతిలో దేవుడు నన్ను మలిచివేశారు అని చెప్తా ఉన్నాడు. So that is the power of word of God. అది వాక్యములో ఉన్నటువంటి శక్తి అయిందండి. When you start praying with the word of God, ఎప్పుడైతే మీరు దేవుడి As a లేఖనాలు promise. ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో, God, this promise you have given to me, I claim this promise and fulfill this promise in my life. దేవా మీరు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు, ఈ వాగ్దానాన్ని నా జీవితం పట్ల మీరు నెరవేర్చండి అని మీరు అడిగినప్పుడు God will give it to you and your life will be changed. ఆయన మీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తారు, మీ జీవితం మార్చబడుతుందండి. That is the power of word of God. అదే వాక్యంలో ఉన్నటువంటి శక్తి అయిందండి. Try it yourself. కావాలంటే మీరే ఒకసారి ప్రయత్నించి చూడండి. What does it mean to pray with promise? వాగ్దానాలు ఎత్తి పట్టి ప్రార్థన చేయడం అంటే ఏంటండి? We choose a Bible promise or a command or a word of God. మనం లేఖనాల్లోంచి ఒక వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటాము, లేకపోతే ఒక వచనాన్ని తీసుకుంటాము, లేకపోతే ఒక ఆజ్ఞని తీసుకుంటాము. Pray those words back to God. అదే వచనం ఎత్తిపట్టి తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామండి. We rely on him to do as he promised. ఆయన మనకు వాగ్దానం చేసిన రీతిలో జరిగిస్తారు అని మనం ఆయన మీద ఆధారపడుతున్నాము. We allow him to guide us our prayers and speak to us through his word. మన ప్రార్థనలో ఆయననే మనల్ని నడిపించాలని, అలాగే ఆయన వాక్యాల ద్వారా మనల్ని నడిపించాలని మనం ఆయన సన్నిధికే వెళ్తా ఉన్నాము. That word is word of God. ఆ వచనం ఏంటి అంటే దేవుడి యొక్క లేఖనం అయింది, వాక్యం అయింది. How many you have tried any time? మీ జీవితంలో ఎంతమంది ఇది ప్రయత్నం చేశారండి? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం. God bless you దేవుడు మిమ్మల్ని దీవించును గాక. and try more. ఇంకా ఎక్కువ వాగ్దానాలు నేర్చుకొని వాటితో ప్రార్థన చేయడం ప్రాక్టీస్ చేయండి. When you start doing it, మీరు ఎప్పుడైతే దాన్ని అలా చేస్తారో you will see a great blessing in your life. మీ జీవితంలో ఇంకా గొప్ప ఆశీర్వాదాలు మీరు రుచి చూస్తారండి. To bold the promise ఆ వాగ్దానాలు ఎత్తి పట్టడం from the word of God would be like bolting the sun from the sky. ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి ఎలాగైతే యెహోషువ సూర్యచంద్రులను ఆపివేశాడో, ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు మనం కూడా అటువంటి శక్తితో కదల్చబడతామండి. That is the power of praying with a promise. వచనం ఎత్తి ప్రార్థన చేయడం, వాగ్దానాలు తీసుకొని ప్రార్థన చేయడంలో అటువంటి శక్తి కలిగి ఉన్నామండి. God has placed the promise of his word to lead us to have the faith in him. ఆయన యందు విశ్వాసము కలిగి ఉండటానికి దేవుడు మనకు ఆ వాగ్దానాలు ఇచ్చారు. వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు మనం అవి నిశ్చయముగా పొందుకుంటాము. మన విశ్వాసం బలపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. These promises will bring back your eternal life. ఈ వాగ్దానాలు మీరు ఎప్పుడైతే ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అది మీకు తిరిగి వస్తుంది. And if you feel doubt, మీకు ఎప్పుడైనా అనుమానం కలిగినప్పుడు, as anyone does at times, కొన్నిసార్లు అనేక మంది వారి జీవితాల్లో అనుమాన పడతారు కదండి. we point to the promise and claim them as the God personal guarantee. అయితే అటువంటి అనుమానాస్పదమైన పరిస్థితిలో మీరు ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో అది మీరు దేవుడికి తిరిగి జ్ఞాపకం చేసి అది మీ జీవితంలో నెరవేర్చబడేటకు ఒక మార్గాన్ని తెరిచినట్టు అవుతుందండి. We will fill our hearts and prayer with scriptures. మన హృదయాన్ని ఆయన వాక్యముతో నింపుకొని ఆ వాక్యాలను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తా ఉంటాం. అప్పుడు Our faith is strengthened and we come to the God's mind as never before. మన విశ్వాసంలో స్థిరపరిచి బలపరచబడతాము. అలాగే మన మనసు క్రీస్తు మనసు వలె రూపాంతరం చెందబడుతుంది. Bible clearly offers guidance for our prayers. మనం ప్రార్థన చేయడానికి దేవుడు ఖచ్చితంగా మనకు ఒక మార్గదర్శకాన్ని చూపిస్తారు అని వాక్యం చెప్తా ఉంది. First we have told to make our request in the name of Lord Jesus. మొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం పేట ప్రార్థించాలి అని వాక్యం చెప్తా ఉంది. How many use this suffix in your prayers? ఆయన నామం పేట Okay, ఎంతమంది మీరు అడుగుతున్నారు? you ask in the last of the prayer, not for everything you ask in the name of Lord Jesus, the Bible says. మీరు అడిగిన ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం పేట అడగమని వాక్యం సెలవిస్తా ఉందండి. You will tell as a formality in the end, everything in the name of Lord Jesus, I receive it.
మీరు చివరికి ఒక సర్వసాధారణమైన వాక్యము లాగా యేసుక్రీస్తు ప్రభువారి నామం పేట అడిగి పొందుకుంటున్నానని చెప్పేస్తా ఉన్నారు. For every word you use it. అయితే మీరు ప్రతి వచనానికి వెనకాల యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం అని చెప్పి మీరు పలికినట్లయితే That's what the word of God says. మీరు దీవెన పొందుకుంటారు. అదే వాక్యం సెలవిస్తా ఉందండి. హల్లెలూయా. If you ask anything in my name, I will do it. ఆయన నామం Ask పెట్టి మీరు anything in my name. Anything, he did not say anything. You have to remember. ఆయన నామం పేట మీరు ఏది అడిగినానో ఆయన మీకు చేస్తానని చెప్తాను. If you ask anything in my name, ఆయన నామం పేట మీరు ఏది అడిగినాను, he did not say anything. అనేకమైన అంశాలు అనలేదండి ఆయన. Suppose you are praying, I want a fridge, ఒకవేళ మీరు నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలని అడుగుతున్నట్లయితే, one vehicle, ఒక వాహనం కావాలి అని అడిగినట్లయితే, and one phone, ఒక ఫోన్ కావాలని అడిగినట్లయితే, one laptop, ఒక ల్యాప్టాప్ కావాలని అడిగినట్లయితే, all in Jesus' name, it will not come. అన్ని యేసు ప్రభు వారి నామం పేట అడుగుతున్నానంటే అవి రావండి. You have to say, అయితే మీరు ఇలా చెప్పవలసింది, I want the fridge in the name of Lord Jesus Christ. నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామం పేట అనాలి. I want a vehicle in the name of Lord Jesus Christ. నాకు ఒక వాహనం కావాలి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామం పేట అనాలి. I want this land in the name of Lord Jesus Christ. నాకు ఒక ల్యాప్టాప్ కావాలి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామం పేట అని అడగాలి. Whatever you ask, everything you ask, put this thing, because it is written in John 14:14. యోహాను 14:14 మనం చూసినట్లయితే మీరు ఏది అడిగినానో ఆయన నామం పేట మీరు అడిగినట్లయితే మీకు ఖచ్చితంగా దేవుడిస్తారండి. అన్ని కలిపి చివరికి ఒకసారి అనడం కాదు, కానీ ప్రతిదీ ఆయన నామం పేట అడగాలి. If you ask anything in my name, I will do it. నా నామం పేట మీరు నన్ను ఏది అడిగినానో అది నేను మీకు చేస్తానంటా ఉన్నారు దేవుడు. God also gives a general promise. ఒక సర్వసాధారణమైన వాగ్దానం కూడా దేవుడు ఇస్తా ఉన్నారు. That he answers prayers that is according to his will. ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తానని చెప్పారండి. Now this is the confidence we have in him. ఆయన పట్ల మనం ఇది ఒక నిర్ధారణ కలిగి ఉన్నాము. That if we ask anything according to his will, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను he will hear. ఆయన మన ప్రార్థన ఆలకిస్తారని మనకు వాక్యం చెప్తా ఉందండి. Where it is, everybody can tell. ఆ వచనం ఎక్కడుందో ప్రతి ఒక్కరికి తెలుసండి. You don't know? మీకు తెలీదండి? Okay, we will see. చూద్దామండి. 1 John chapter 5 verse 14 and 15. This is the confidence which we are and we have before him, that if we ask anything according to his will he hears us, and if we know that he hears, that listens us, is whatever we ask, we know that we have the request which we have asked from him. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు. See how beautiful the word of God is. That ఇక్కడ వాక్యం ఎంత మంచిగా ఉందో చూడండి. this is the remarkable degree of confidence, in my version says. ఇది మనకి ఎంతో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వచనం అయిందండి. As we believers are entitled to have before him. ఆయన ముందు మనం కలిగి ఉండాల్సిన ఒక నిర్ధారణ ఇదే అండి. That we ask anything according to the will, that is his plans and his purpose in our life. ఆయన చిత్తము ఆయన ఉద్దేశము మన జీవితంలో జరిగించబడాలి అని, ఆయన చిత్తము మన పట్ల జరగాలి అని మనం ఎప్పుడైతే అడుగుతామో he hears us. ఆయన మన ప్రార్థన ఆలకిస్తారండి. If you know for the fact, indeed we do. మీకు ఈ విషయం తెలిసినట్లయితే మనకు ఖచ్చితంగా తెలుసండి ఆ విషయము.
that he hears and listens to us whatever we ask, and also we know that with settled and absolute knowledge that he will have granted to us the request which we have asked from him. మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించినని మనము ఎరిగినట్లయితే మనం ఆయనను వేడుకొనినవి మనకు కలుగునని మనము ఎరుగుదము. మనం God తెలుసుకున్నామని మనం reveals తెలుసుకుంటామండి. God reveals his word in the commands and promises of the Bible. దేవుడు యొక్క వాగ్దానాలు మనకి ఆయన వచనాల ద్వారా బయలుపరుస్తా ఉంటారు. And we can rely on him మనం to ఆయన do మీద what he has promised. ఆయన మనకి ఏమైతే వాగ్దానం చేశారో వాటి మీద మనం ఆధారపడవచ్చండి. Now you understood? మీకు అర్థమైంది కదండి? His will you can understand by the promise in the word. ఆయన చిత్తాన్ని మీరు దేవుడి యొక్క వాగ్దానాల ద్వారా తెలుసుకోవచ్చు. When you have this word, ఎప్పుడైతే మీ వద్ద ఈ వాక్యం ఉంటుందో you call this word as your promise. ఈ వచనాన్ని మీరు వాగ్దానముగా పిలుస్తారండి. And we ask it back to the God, saying that you have promised that in the Bible it is written, it has to be given to me, God. అదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి తిరిగి మీరు దేవుడి సన్నిధిలో ఇలా ప్రార్థిస్తారు, యేసయ్యా నువ్వు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు కాబట్టి ఈ వాగ్దానాన్ని నా పట్ల జరిగించమని చెప్పి మీరు ప్రార్థన చేస్తారండి. Then you receive it. అప్పుడు మీరు పొందుకుంటారు. Verse 15 goes on. 15వ వచనం ఇలా ఉంటుందండి. If we have that he hears us, whatever we ask, we know that we have petitions that we have asked from him. What does it mean? అయితే మనం ఏం అడిగినాను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనని వేడుకున్ననివి మనకు కలిగినని మనము ఎరుగుదాము. అంటే ఏంటండి? When we pray for something that we know is according to the God's will, అది దేవుడి చిత్తం అని ఎరిగి మనం దేన్నైతే అంశం కొరకు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తామో he is already answering at the same moment. అదే సమయంలో మీకు ఆ ప్రార్థనకి జవాబు దొరుకుతుందండి. We may not see the visible result yet, దాని యొక్క నిజ స్వరూపం మనం ఇప్పుడే చూడకపోవచ్చు. but usually we did not notice any emotionally. భావోద్రేకంగా మనం ఇది జరుగుతుంది అని మనం నమ్మవలసింది. But our prayers and answers by faith, not by our feelings. విశ్వాసం ద్వారా మనం చేసిన ప్రతి ప్రార్థనకు మనం సమాధానం పొందుకుంటాము. Not by our feelings. మన భావోద్రేకాలు బట్టి కాదండి. Feelings will follow later. మన భావోద్రేకాలు తర్వాత వస్తాయండి. Not for now. ఇప్పటికీ కాదండి అవి భావోద్రేకాలు. We trust in the promise. మొదట ఆయన వాగ్దానం పట్ల మనం నమ్మిక కలిగి ఉండవలసింది. For example, I have learned when I'm praying with people addicted to alcohol or nicotine and other things. నేను ఇది గ్రహించానండి. ఎవరైతే ఆల్కహాల్ కి అలాగే నికోటిన్ కి డ్రగ్స్ కి బానిసలయ్యారో వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు at that moment they pray for deliverance. ఆ సమయానికి వారు విడుదల కొరకు ప్రార్థన చేస్తారు. They may not notice anything. వారి జీవితాల్లో ఎటువంటి మార్పు గమనించలేకపోవచ్చు. The feeling will follow later and we trust the promise. వారి ఒక సూచన తర్వాత వస్తుంది కానీ మొదట మనం వాగ్దానాన్ని చూడాలండి. They may not notice anything. వారి జీవితంలో ఎటువంటి మార్పు వారు కనుగొనలేకపోవచ్చు. They must receive the deliverance by faith. వారు విశ్వాసం ద్వారా ఆ విడుదలని పొందుకోవాల్సి ఉంది. But perhaps few hours later they notice they did not have the old things, that is drinking or tobacco in their life. అయితే కొన్ని గంటల తర్వాత వారు ఇది గమనించవచ్చు. వారికి ఆ మత్తు పానీయం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు అనే విషయాన్ని వారు గమనించవచ్చు. At this moment they have received practical deliverance requested in the prayer. ఆ సమయంలో వారు వ్యక్తిగతంగా ఆ ఒక్క విడుదలని పొందుకున్నారండి. ప్రార్థనలో అడిగిన దానికి విడుదలని పొందుకున్నట్లు అవుతుంది. God is well pleased when they make a higher demands upon them. దేవుడి వద్ద శ్రేష్టమైన ప్రార్థనలు మీరు చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. And they make his name glory. మనకు మనుషులుగా అసాధ్యమైన వాటి విషయంగా మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించి పొందుకున్నప్పుడు దేవుడికే మహిమ కలుగుతుందండి. They may accept last things
Pardon? They may accept large things if they have faith in their promise. ఎంతో పెద్ద అంశాలు దేవుడి వద్ద నుంచి వారు ఆశించవచ్చు, అయితే విశ్వాసంతో ఆశించవలసింది. Plead for Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు అడగవలసింది. God stand back for every promise he has made. ఆయన వాగ్దానం చేసిన ప్రతి అంశాన్ని బట్టి దేవుడు నిలిచిపోతారండి, అక్కడ ఉండిపోతారు అది జరిగించడానికి. With your Bible in your hand, మీ బైబిల్ని మీ చేతిలో పట్టుకోండి and say, ఇలా చెప్పండి, I have done as the thou has said. నీవు ఏ రీతిలో అయితే చెప్పిన్నావో యేసయ్యా నేను ఆ రీతిలో చేసి ఉన్నాను అని చెప్పండి. I present thy promise. నీ వాగ్దానాలు మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాను దేవా అని చెప్పండి. As your word says, మీ వాక్యం సెలవిచ్చిన రీతిలో ask, it will be given to you. అడుగుడి మీకు ఇయ్యబడును, Seek, you will find. వెతుకుడి మీకు దొరుకును, Knock, you will be opened up to. తట్టుడి మీకు తీయబడును. Matthew 21:22 says, your Bibles, do not leave that Bible. మీ బైబిల్స్ విడిచిపెట్టద్దండి. And whatever you ask in prayer, మీరు ప్రార్థనలో ఏవైతే అడుగుతారో you will receive it if you have faith. మీకు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పొందుకుంటారండి. This is the Jesus promised. అదే యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఇచ్చిన వాగ్దానం. Jesus promised, యేసయ్య మీకు ఇలా వాగ్దానం చేస్తున్నారు. therefore I say to you in Mark chapter 11 verse 24, మార్కు సువార్త 11:24 వచనమండి. therefore I say to you, whether things you ask when you pray, you believe that you have received them and you will have them. ప్రార్థనలో మీరు అడిగినవన్నీ పొందుకున్నారని నమ్మినప్పుడు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అనే వాక్యం సెలవిస్తా ఉందండి. Are you believing that? మీరు నమ్ముతున్నారండి ఆ వాక్యాన్ని? If you believe that, say, I receive it in the name of Lord Jesus. మీరు నమ్మినట్లయితే ఇలా చెప్పండి, నేను యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామం పేరిట పొందుకున్నాను అని చెప్పండి. Jesus promised, యేసయ్య మీకు వాగ్దానం చేశారు, I will give you what you ask according to his will. ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినానో అది మీకు దయచేస్తానని దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. As you are praying this promise every day, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రతి దినము ప్రార్థన చేసినట్లయితే, when we pray in his name according to his will, all heavens is moved. మనం ఎప్పుడైతే ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో ఆకాశం కదల్చబడుతుందండి. Praying God's word is important. దేవుడి వాక్యానుసారంగా ప్రార్థించడం ఎంతో ముఖ్యమండి, ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. God is waiting to give you the Holy Spirit. దేవుడు మీ కొరకు వేచి ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మని మీ మీద కుమ్మరించుట కొరకు. Ask God, because you have promised to give the Holy Spirit. దేవా నువ్వు పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి నాకు దయచేయమని చెప్పి మీరు అడగండి. God will give you. దేవుడు అప్పుడు మీకు ఖచ్చితంగా ఇస్తారండి. John chapter 4 verse 10. యోహాను సువార్త 4:10 చూసినట్లయితే, Jesus answered her, if you knew the gifts of God and who is in that is saying to you, give me a drink, you would have asked him, he would have given you the living waters. నీవు దేవుని వరమును నాకు దాహమనికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చునని ఆమెతో చెప్పెను. Living waters. జీవ జలం ఆయన ఇస్తానని చెప్తా ఉన్నారండి. If you are thirsty, he is ready to give the living waters. మీరు దప్పిక కలిగి ఉన్నట్లయితే మీకు జీవ జలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. This is very powerful tool. అది ఎంతో శ్రేష్టమైన బలం కలిగినటువంటి ఒక ఆయుధం అయింది. The key of deliverance is flowing of living waters from your belly. మీరు విడుదల పొందుకోవడానికి ఒక ముఖ్య అంశం ఏంటి అంటే మీ కడుపులోంచి జీవ జలపు ఊటలు ప్రవహించడమే అండి. That is where you do miracles and that is where you are led by the God. మీ కడుపులోంచి ఎప్పుడైతే జీవజల ఊటలు వస్తాయో అప్పుడే మీరు అనేకులకి విడుదల కలగ చేయగలుగుతారు, ఆశ్చర్య క్రియలు జరిగించగలుగుతారు.
Acts chapter 2 verse 17 says, అపోస్తల కార్యము 2:17 చూసినట్లయితే, this is the promise God gave you because these are the last days. ఇవి అంత్య దినాలు కాబట్టి దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఇదండి. And in the last days it shall be, God declares, that I will pour out my spirit on all flesh, and all your sons and all your daughters shall prophesy, and your young men shall see visions, and your old men shall see dreams. అంచెదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగు, మీ వృద్ధులు కలలు కందురు. The promise is, I will pour out my spirit on all flesh. ఇక్కడున్న వాగ్దానం మనం చూసినట్లయితే ప్రతి శరీరం మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తానని చెప్తా ఉన్నారండి. Promise is there. వాగ్దానం అక్కడ ఉంది. Why are you are not claiming it? మీరు దాన్ని ఎందుకు స్వతంత్రించుకోవట్లేదు? You have to claim it. దాన్ని మీరు స్వతంత్రించుకోవాల్సి ఉంది. Acts chapter 5 verse 32. And we are the witness of these things, and so is the Holy Spirit, whom God has given to whom we obey him. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యములై ఉన్నామని చెప్పింది. So it is the Holy Spirit whom has given to those who obey him. ఆయనకి విధేయత కలిగి ఉన్న వారికి పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుందండి. John chapter 14 verse 15 and to 18 it says, if you read, if you really love me and you keep and obey my commands, and I will ask the Father and he will give you another helper, bracket lona, comforter, advocate, counselor, to be with you forever, the Spirit of truth, whom the world cannot receive and take it to its heart because it does not see him and know him, but you know him because he is the Holy Spirit, remains with you continuously and with you in you. I will not leave you as orphan, I will be back to you. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకి వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. So God promises to give you the Holy Spirit. దేవుడు ఒక వాగ్దానం ఇక్కడ పరిశుద్ధాత్మని ఇస్తాను అని చెప్తా ఉందండి. Are you ready to receive it? మీరు ఆ పరిశుద్ధాత్మని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? So those people who need the Holy Spirit can go to their knees or stand up or sit down, start asking God. ఎవరికైతే పరిశుద్ధాత్మ కావాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారో మీరు మోకరించొచ్చు, లేకపోతే దేవుడి సన్నిధిలో నుంచొని మీ చేతులు ఎత్తండి, అడగండి దేవుడిని, నాకు పరిశుద్ధాత్మ కావాలి అని. Father, we need that. Father God, you promise. తండ్రి అయిన దేవా, మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు. You have given us your son. మాకు మీ ప్రియ కుమారుని ఇచ్చి ఉన్నారు. Through your son we received the Holy Spirit. మీ కుమారుని ద్వారా మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాము. Whatever the hindrance which is coming, మాకు ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క అపవాది which is stopping us to receive the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆటంకపరుస్తున్న ప్రతిదీ we cancel it in the name of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువు శక్తి కలిగిన నామం పేట రద్దుపరుస్తున్నాము. God, whatever the wall is between us and the Holy Spirit, పరిశుద్ధాత్మకి ఆత్మకి మాకు మధ్యలో ఉన్న ప్రతి అడ్డుగోడ యేసయ్యా remove it in the name of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువు శక్తి కలిగిన నామం పేట విరగొట్టబడును గాక. Please accomplish this in our life. యేసయ్యా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి.
We cannot do it ourselves. మేము దాన్ని చేయలేం యేసయ్యా. Thank you for your outpouring, your love into our hearts. మీ ప్రేమను మా హృదయాల్లో కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు. We be filled with the Spirit. పరిశుద్ధాత్మతో నింపబడడానికి మాకు సహాయం దయచేయండి. Ephesians 5:18 says, ఎఫ్ఎస్సి 5:18 ఇలా సెలవిస్తా ఉంది. do not get drunk with wine, ద్రాక్ష రసముతో మీరు మత్తులు కాకుడి. for that is wickedness, corruption, and stupidity. దానిలో దుర్వ్యాపారం కలదు. But be filled with the Holy Spirit and constantly guided by Him. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడండి అని వాక్యం చెప్తా ఉందండి. Filled with the Holy Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి. So today, God, యేసయ్యా ఈ దినాన fill me with the Holy Spirit. నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపండి. Dear Father, ప్రియ తండ్రి యేసయ్యా, తండ్రి దేవా, teach us to ask continuously ప్రియ తండ్రి అయిన దేవా, మాకు ఇలా అడగడం నేర్పించండి. and repeatedly outpour of your Holy Spirit upon us. నిత్యము మీ పరిశుద్ధాత్మకు కుమ్మరింపు మా పైన ఉంచమని అడుగుతున్నాము తండ్రి అయిన దేవా. We do not want to lack the Spirit like the foolish virgins. బుద్ధి లేని కన్యకల వల్లే మా బుడ్డిలో నూనె లేనటువంటి పరిశుద్ధాత్మ లేనటువంటి అనుభవంలో మేము ఉండగోరట్లేదు. Fill us the wisdom found in your word. మీ వాక్యంలో ఉన్న జ్ఞానంతో మమ్మల్ని నింపండి. Fill us, God. యేసయ్యా మమ్మల్ని నింపండి. I confess all my sins. నా పాపాలన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను దేవా. Start confessing your sins. మీ పాపాలన్నీ దేవుడి సన్నిధిలో ఎప్పుడే ఒప్పుకోండి. ప్రార్థించుటమా